హాయ్ అండి. ఈ వీడియోలో పచ్చి రొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా అండి. ఎస్పెషల్లీ పచ్చి రొయ్యల కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మసాలాను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూస్తామండి. ఈ వీడియో లోపలికి వెళ్ళి చూసే ముందు మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో మరింత మందికి వెళ్ళేటట్టు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ మనం మసాలా కోసం నేను 2 ఎండుమిర్చిని వేసి వేయించుకున్నానండి. పెనం పెట్టాను. పెనం మీద అంటే పెనం ఇనప పెనం కనుక ఇనప పెనం వాడుకోవడం మంచిది. అందుకని నేను ఇనప పెనం మీద మసాలా పొడి చేస్తున్నాను అండి. ఈ మసాలాకి నేనేమేమి వాడుతున్నా అంటే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, మిరియాలు అండ్ గసగసాలు, ఇవే ఇంగ్రీడియంట్స్ అండి. అయితే ఫస్ట్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకుంటామండి. ఫస్ట్ ధనియాలు అవి లైట్గా వేగిన తరువాత లవంగాలు, మిరియాలు వేస్తాము. తరువాత జీలకర్ర వేసుకుంటామండి. అవన్నీ వేగిన తర్వాత స్టవ్ కట్టేస్తే పెనం ఉన్న వేడికే మనం గసగసాలు వేసిస్తే వేగిపోద్దండి. పెనం ఉన్న వేడి సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే అన్నీ మిక్సీ పట్టుకుంటానండి. మిక్సీలో వేసేస్తే అవి మెత్తగా పొడిలా అయిపోతుందండి. అయితే మనకి ఎప్పుడైనా సరే మసాలాలు ఏ కూరకు ఆ కూర, చికెన్ అయితే చికెను, మటన్ అయితే మటను, ఫిష్ అయితే ఫిష్, దేనికి సరిపడా మసాలా దానికి వేసుకోవాలండి. చేసుకుంటే బాగుంటుంది. అన్నింటికి హోల్ గరం మసాలా అని వేసేస్తే అన్నీ ఒకే టేస్ట్లా అనిపిస్తాయి. మనం ఏ కర్రీకి సంబంధించిన మసాలా ఆ కర్రీకి చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఏ కర్రీకి ఆ కర్రీ మసాలా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మనం దాన్ని ప్రిజర్వ్ చేసే కంటే అప్పటికప్పుడు చేసుకుంటే ఆ మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంతసేపు పడుతుందండి? మనకున్న సమయంలో మరి ఇంకా 5 మినిట్స్ టైం పడుతుంది. ఇంత కూర ఉండాలి అని అనుకున్న మనకి ఆ మాత్రం 5 మినిట్స్ టైం కానీ మనం దాని మీద స్పేర్ చేస్తే మన ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా, చాలా సంతోషంగా, తృప్తిగా తింటారు. అందుకని మనం మసాలా ఇంటి దగ్గర చేసుకుంటే బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఏ కూరకి ఆ కూరకి అప్పటికప్పుడే తయారు చేసుకుంటాను. ఇవి యాక్చువల్లీ కేజీ రొయ్యలు తీసుకున్నాను అండి. కేజీ రొయ్యలు చేయిస్తే అండి 1/2 కేజీ రొయ్యలకి పైన 3/4 కేజీ రొయ్యలకి తక్కువ వచ్చాయండి. సరే, వాటినే ఇప్పుడు నేను కూరగా వండుతున్నాను. ఫస్ట్ ఎండుమిర్చి వేసాను, తర్వాత ఆవాలు, జీలకర్ర వేసానండి. అది వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి అది కొద్దిగా వేగుతుంది అన్న టైంలో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకున్నాను అండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అండి మనం మస్ట్ అండ్ షుడ్గా ఎందులో అయినా సరే చేయాల్సింది ఏంటి అంటే కరివేపాకు ఒంటికి కూడా చాలా మంచిదండి. కూరలో వేసుకుంటే ఆ కూరకి కరివేపాకు ఫ్రాగ్రెన్స్ తగిలి కూర టేస్ట్ కూడాను చాలా బాగుంటుందండి. కూరలో కరివేపాకులా అనే సామెత గుర్తు తెచ్చుకొని మరీ కరివేపాకుని మాత్రం తీసి పక్కన పెట్టద్దు. మీకు అన్నం తింటున్నప్పుడు కానీ ఏదైనా రొట్టె తింటున్నప్పుడు కానీ ఈ కూరలో కరివేపాకు కానీ వస్తే తప్పకుండా తినండి. తీసి మాత్రం పక్కకు పడేయద్దు. చాలా మంచిది ఆరోగ్యానికి. నెక్స్ట్ నేను టమోటాలు యాడ్ చేసుకున్నాను అండి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కూరలో యాడ్ చేశానండి. క్లిప్పింగ్ కట్ అయింది. ఉప్పు, పసుపు, కారంతో పాటు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు గమనించాలి. నెక్స్ట్ టమోటాలు ఎప్పుడైనా ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయండి. నేను ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాను. అండ్ టమోటాలు పెద్దవి కట్ చేస్తాను అని అనొచ్చు. యాక్చువల్లీ ఇవి నాట్ టమాటాలు, అందుకని కాస్త తొందరగానే మగ్గుతున్నాయని చెప్పి నేను ఇంకా చిన్న చిన్నవి కట్ చేయలేదు. ఎట్లానూ మగ్గిపోయాక మొత్తం ముద్ద అయిపోతుంది కదా అని అలా కట్ చేసి ఉంచేసా అండి. ఇలా కొద్దిసేపు కదిపిన తర్వాత చూసారు, మూత పెట్టుకున్న తర్వాత చూస్తే చాలా వరకు మగ్గిపోయింది. కాకపోతే ముక్కలా కనిపిస్తుంది కనుక ఒక్కసారి కదిపేసి మళ్ళీ మూత పెట్టి ఉంచితే ఇంకా పూర్తిగా నీట్గా గుజ్జులా తయారైపోద్దండి. చూసారు, ఇప్పుడు చూడండి నేను చెప్పింది అయిపోయింది. ఇంకా ముక్కలాగా ఆనకుండా గుజ్జులా అయిపోయింది. చూసారు, ఎనఫ్. ఈ స్టేజ్ తర్వాత మనం రొయ్యల్ని కూరకి యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను పచ్చి రొయ్యలు ఏవైతే కడిగి పక్కన పెట్టుకున్నానో వాటిని యాడ్ చేసుకోవచ్చండి. అయితే పచ్చి రొయ్యల్ని మాత్రం కడిగేటప్పుడు దీనిలో మీరు సాల్ట్ అండ్ నిమ్మరసము లాంటివి ఏమీ వేసి కడగమాకండి. ఓన్లీ ప్యూర్ వాటర్తో కడుక్కుంటే సరిపోతుంది పచ్చి రొయ్యలు ఎప్పుడైనా సరే. ఇప్పుడు వీటిని యాక్చువల్లీ రొయ్యల్ని కొందరు వండేటప్పుడు ఏంటి అంటే సైడ్ ఇంకొక గిన్నెలో ఫస్ట్ ఆయిల్లో వేయిస్తారండి. నాకెందుకో ఈ పచ్చి రొయ్యలు ఉన్నవే
చిన్నవి నేను తీసుకున్న చిన్న రొయ్యలు, వీటి ప్రాణమే చిన్నది. ఇంకా వాటిని మళ్ళీ సెపరేట్గా ఏం వేయిస్తామని చెప్పి ఇందులో వేయించానండి, సరిపోతుందని. అదే టైగర్ ప్రాన్స్ అయితే కొద్దిగా పెద్దగా ఉంటాయి. టైగర్ ప్రాన్స్ కంటే చిన్న రొయ్యి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా ఇక్కడ మనకి మంచినీటి రొయ్యలు కానండి, చెరువు రొయ్యలు ఇవి దొరుకుతాయి. అదే గోదావరి జిల్లాల్లోన ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో దొరికే రొయ్య అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. మీకు ఎప్పుడైనా వీలైతే అది తినండి. సముద్రం రొయ్య కూడా చాలా బాగుంటుంది. మూత తీసి ఒకసారి చూద్దామండి. కూర మంచిగా ఉడికిపోయింది, నీట్గా చూసారు, ఆయిల్ అంతాను పైకి తేలుతుంది. అంటే ఈ స్టేజ్లో మొత్తం ఉడికిపోయినట్టే. అయితే ఏ నాన్ వెజ్ కర్రీకి అయినా సరే అండి, ఏదర్ చికెన్, మటన్ ఏదైనా మీరు ఫ్రై చేస్తున్నా సరే అలా కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకొని ఫ్రై అయితే కంప్లీట్గా దగ్గరికి అయిపోయేంత వరకు ఉంచండి. ఇలాగ గ్రేవీ కర్రీ అయితే కొద్ది గ్రేవీ ఉంచుకోవచ్చు. ఇలాగా వాటర్ యాడ్ చేయటం వల్ల పూర్తిగా ఉడుకుతాయండి. దానికి ఉడకటానికి కొద్దిగంత ఎక్కువ సమయం ఇచ్చిన వాళ్ళం అవుతాము. అందుకని వాటర్ వేసి ఉడకబెట్టుకుంటే చాలా మంచిదండి ఏ రకమైన నాన్ వెజ్ కర్రీకైనా సరే. నెక్స్ట్ ఇప్పుడు వాటర్ మొత్తం ఉడికిపోయిందండి, మంచిగా చూసారు, దానిలోంచి ఆయిల్ కూడా పైకి తేలింది. ఎనఫ్, ఈ స్టేజ్ వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఈ కూరకు నాకు ఇంచుమించుగా ఒక స్పూన్ మసాలా పొడి అయితే పడుతుంది. నేను అప్పటికప్పుడు ఈ రొయ్యల కూర కోసం తయారు చేసుకున్న మసాలా అండి, హోమ్ మేడ్ మసాలా నెంబర్ 1గా ఉంటుంది. మసాలా ఎప్పుడైనా సరే సాఫ్ట్ మసాలా తీసుకోవటం మంచిది. ఈ వీడియో మీరు చూసి నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి చాలా మంచి మంచి వీడియోలు నేను పెడతా అండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అయితే ఇది ఇప్పుడు కంప్లీట్గా ఉడికిపోయిందండి, ఎనఫ్. దీన్ని స్టవ్ కట్టేయచ్చు. చూసారు, ఇంకా మనకి ఉడికిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే వాటర్ కూడా కంప్లీట్గా దగ్గర అయిపోయింది. ఇంకా దీన్ని స్టవ్ కట్టేశాను, సర్వ్ చేయడం అండి. నేను యాక్చువల్లీ ఇది మధ్యాహ్నం 3 వండానండి ఈ కూర. ఈ రాత్రికి పిల్లలకి సర్వ్ చేస్తున్నాను అన్నంలోకి. వీళ్ళు ఏంటంటే కొంతవరకు తిన్నారు, తిన్న తర్వాత మళ్ళీ కూర వేయించుకొని రసంతో నంచుకొని తిన్నారండి. ఇలా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి.